హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ రోజు డైలీ అనాలిసిస్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ చూద్దాం. సో న్యూస్ వచ్చి ఆ, ఈ రోజు అంత హై ఇంపాక్ట్ న్యూస్ లేదు. మరి ఇక్కడ చూస్తే జేపీవై క్లోజ్ లో ఉంది. వెయిట్ మినిట్, యా. సో హియర్ జేపీవై చూస్తే బ్యాంక్ హాలిడే ఉంది కాబట్టి పౌండ్ లో మనకి పెద్దగా అంటే జపనీస్ అండ్ ఇన్వాల్వ్ అయిన పేర్స్ లో మనం పెద్దగా వాల్యూమ్ చూసే అవకాశాలు చాలా తక్కువ. అండ్ ఈ రోజు ఇంకా అంటే అదర్ న్యూస్ కూడా ఏమీ లేదు, స్పెషల్లీ డాలర్ కానీ లేదంటే పౌండ్ కానీ. సో ఎటువంటి న్యూస్ లేదు. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజు నో న్యూస్ డే. ఓకే. సో కంప్లీట్ గా ఈ రోజు ప్రైస్ యాక్షన్ అనేది టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకుని మూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ, ఎందుకంటే ఎటువంటి న్యూస్ లేదు కదా. సో నిన్న న్యూస్ విషయానికి వస్తే నిన్న 7:30కి అంటే ఎన్వైఎస్సి ఓపెన్, ఆఫ్టర్ ఎన్వైఎస్సి ఓపెన్ తర్వాత మనకి ఐఎస్ఎం సర్వీసెస్ పిఎంఐ నెంబర్స్ వచ్చాయి. సో ఇది చూస్తే ప్రీవియస్ తో కంపేర్ చేసిన ఫోర్కాస్ట్ తో కంపేర్ చేసినా సరే చాలా మంచి నెంబర్స్ వచ్చాయి. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వెరీ పాజిటివ్ ఫర్ డాలర్ అండ్ నెగిటివ్ ఫర్ గోల్డ్. కాకపోతే గోల్డ్ మనకి ఈ నెంబర్స్ పెద్దగా రియాక్షన్ కనిపించలేదు. మీరు గోల్డ్ చూస్తే అలా అప్ సైడ్ వెళ్తూనే ఉంది. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫండమెంటల్ న్యూస్. సో ఫండమెంటల్లీ మనకు వచ్చే హెడ్లైన్స్ కానీ, సో ఇవి ఎక్కువగా గోల్డ్ సేఫ్ హెవెన్ అసెట్ కదా. సో మనకి ఈ అన్సర్టనిటీ టైంలో గోల్డ్ అనేది అలా అప్ సైడ్ వెళ్తూనే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ట్రంప్ గారు సమ్ కామెంట్స్ చేశారు చైనా మీద, అండ్ జపాన్ తో నెగోషియేషన్స్ ఫెయిల్ అవ్వడం. సో ఇవన్నీ అన్సర్టనిటీ క్రియేట్ చేయడం వల్ల గోల్డ్ అనేది టాప్ సైడ్ అంటే హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. సో అనాలిసిస్ అంటే గోల్డ్ చార్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంక ఈ రోజు న్యూస్ విషయానికి వస్తే ఎటువంటి న్యూస్ లేదు. అండ్ హెడ్లైన్స్ చూస్తే హెడ్లైన్స్ రైట్ మినిట్. ఓకే, రైట్. సో హెడ్లైన్స్ చూస్తే ట్రంప్ గారు క్లియర్ గా యుక్రెయిన్ తో వార్ సెటిల్మెంట్ అవుతుంది, సో చేసే రేంజ్ లోనే యుఎస్ ఉన్నది అని మాట్లాడుతున్నారు. సో ఇది ఎప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు, కానీ యుఎస్ సారీ యుక్రెయిన్ వర్సెస్ రష్యా ఆ వార్ అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఒకవేళ ఈ వార్ కానీ మనకి ఆ, అంటే లైక్ రెండు కూడా ఒక అగ్రిమెంట్ చేసుకొని వార్ కానీ ఎండ్ చేస్తే అది వెరీ పాజిటివ్ ఫర్ వెరీ నెగిటివ్ ఫర్ డాలర్. ఎందుకంటే డాలర్ కాదు, గోల్డ్. ఎందుకంటే సేఫ్ హెవెన్ అసెట్ కాబట్టి మనకి ఈ అన్సర్టనిటీ కొద్ది వరకు తగ్గినట్టే కదా వార్ కానీ మనకి స్టాప్ చేస్తే. సో అప్పుడు గోల్డ్ లో మనం సమ్ పుల్ బ్యాక్ చూడొచ్చు. కాకపోతే ఈ న్యూస్ అనేది ప్రైజ్ అయిపోయింది. సో ఇది ఇప్పుడు ఫ్రెష్ గా జరుగుతున్న వార్ కాదు, లాస్ట్ 3 years నుంచి జరుగుతూనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది జరిగినా ఫర్దర్ గా కంటిన్యూ అయినా పెద్దగా మార్కెట్స్ లో ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ఒకవేళ సడన్ గా స్టాప్ అయిపోయినా సరే ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. సో జస్ట్ నార్మల్ హెడ్లైన్ కిందే చూస్తుంది మార్కెట్, పెద్దగా ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వదు, ఎందుకంటే సడన్ న్యూస్ కాదు కదా. ఇంకా డాలర్ అంటే అలా వీక్ అవుతూనే ఉంది. మీరు చూస్తే ఏ అసెట్ క్లాసెస్ తో చూసినా, ఐ మీన్ అదర్ కరెన్సీస్ తో చూస్తే డాలర్ అలా వీక్ అవుతూనే ఉంది. ఎందుకంటే ఆ మెయిన్ ట్రంప్ గారు తీసుకున్న డెసిషన్స్ అండ్ ఈ టారిఫ్లు ఉన్నాయి కదా. సో ఈ టారిఫ్ల దాని వల్ల యుఎస్ లో ఇన్వెస్ట్మెంట్స్ బయటికి వెళ్ళడం, సో అవుట్ఫ్లో పెరగడం అండ్ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రాకపోవడం. సో ఇవన్నీ మనకి డాలర్ ని వీక్ చేస్తున్నాయి. కాకపోతే ఆ, అంటే వన్ ఆఫ్ ద ఫెడ్ మెంబర్ నైట్ ఒక మీటింగ్ అంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పింది ఏంటంటే యుఎస్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ లో ఉంది ఇన్వెస్ట్ చేయడానికి. సో ఇన్వెస్ట్ చేయండి తప్పకుండా. యుఎస్ లో మనకి ఎక్కడా లేని గ్రోత్ ఉంటుంది అని చెప్తున్నారు. సో ఏ కంట్రీ గురించి ఆ కంట్రీలో ఉన్న ఆ మెంబర్స్ చెప్పడం కామనే కాబట్టి సో మనం డేటాని బేస్ చేసుకుని వెళ్ళాలి. ప్రజెంట్ డేటా చూస్తే యుఎస్ నెంబర్స్ చాలా వరస్ట్ గా ఉన్నాయి. మీరు చూస్తే జేడిపి నెంబర్స్ కానీ అండ్ అదర్ నెంబర్స్ కానీ సో చాలా చాలా వరస్ట్ గా ఉన్నాయి. సో మేబీ కొంచెం టైం అంటే ప్రాపర్ నెంబర్స్ వచ్చిన తర్వాత మనం బెటర్ గా ఇన్వెస్ట్మెంట్స్ గురించి చూస్తే బెటర్. చాలా కంపెనీస్ కూడా మనకి బెటర్ ప్రైజెస్ లో దొరుకుతున్నాయి. లెట్స్ ఎవరైనా యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేలా ఉంటే మాత్రం ఫండమెంటల్ అనాలిసిస్ కరెక్ట్ గా చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా ఫారెక్స్ విషయానికి వస్తే మాత్రం పెద్దగా హై ఇంపాక్ట్ న్యూస్ ఏం లేదు. అంటే మీరు చూస్తే వారన్ బఫెట్ గారు మనకి బెర్క్షైర్ హతావే కంపెనీ ఉంది కదా. సో ఆయన ఇన్వెస్ట్మెంట్ అంటే ఆయన గ్రోత్ చేసిన ఎంపైర్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఇంకా టాప్ ఇన్వెస్టర్. సో ఎంటైర్ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టర్ ఎవరైనా ఉన్నారంటే అది టాప్ నేమ్స్ లో ఇప్పుడు వారన్ బఫెట్ గారు ఉంటారు. సో ఆయన ఆ కంపెనీకి సిఇఓ కింద డ్రాప్ అవును అంటే ఇంకా సిఇఓ పొజిషన్ నుంచి ఆయన ఇంకా దిగేస్తున్నారు. సో ఈ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ సో కొత్త పర్సన్, సో ఆ పర్సన్ కూడా గ్రూప్ లో పెట్టాను. సో ఆయన పేరు నాకు ఐడియా లేదు. సో ఆయన మనకి కంపెనీకి సంబంధించిన అంటే అప్కమింగ్ ఫ్యూచర్ లో తీసుకునే డెసిషన్స్ మొత్తం ఇంకా ఆయనే తీసుకుంటారు అంటే న్యూ సీఈఓ. చూద్దాం. ఇది మనకేంటంటే ఈ న్యూస్ బయటకు రాబోతుకి ఈ కంపెనీ అనేది 5% డ్రాప్ అయింది. యా. సో ఇంకా టెక్నికల్ అనాలిసిస్ విషయానికి వెళ్తే దానికంటే ముందు గ్రూప్ లో కొన్ని హై ఇంపాక్ట్ న్యూస్ పోస్ట్ చేశాను. ఇది యుఎస్ ఫ్యూచర్స్. సో నిన్న యుఎస్ ఫ్యూచర్స్ ఎలా క్లోజ్ అయ్యి చూసారు కదా, చాలా వరస్ట్ క్లోజ్ అయ్యాయి.
టు బి ఆనెస్ట్ చెప్పాలంటే లాస్ట్ 9 days నుంచి S&P 500 అనేది అలా పాజిటివ్ వెళ్తూనే ఉంది. అంటే 9 days విన్నింగ్ స్ట్రీక్ ని బ్రేక్ చేసింది ఈ రోజు. సో ఈ రోజే ఫస్ట్ టైం నెగిటివ్ క్లోజ్ అయింది. లాస్ట్ 9 days కూడా S&P 500 పాజిటివ్ క్లోజ్ అవుతూనే ఉంది. సో ఇంకా ఇది ఫ్యూచర్స్ మార్కెట్. సో ప్రజెంట్ యూఎస్ ఫ్యూచర్స్ అనేవి చాలా వరస్ట్ స్టేజ్ లో ఉన్నాయి, కానీ ఏషియన్ మార్కెట్స్ చాలా పాజిటివ్ గా ఉన్నాయి. చైనా కానీ జపాన్ కానీ, సారీ ఈ రోజు జపాన్ మార్కెట్స్ క్లోజ్ లో ఉన్నాయి. ఇండియన్ మార్కెట్స్ కూడా స్లైట్లీ పాజిటివ్. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఏషియన్ మార్కెట్స్ ఓకే డీసెంట్ గా ఉన్నాయి, మరి సూపర్ పాజిటివ్ కాదు, అలాగని మరి సూపర్ నెగిటివ్ కూడా కాదు. అండ్ ఈ వీక్ కంప్లీట్ గా ఈ వీక్ హై ఇంపాక్ట్ న్యూస్ విషయానికి వస్తే మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అంటే మాత్రం FOMC ప్రెస్ కాన్ఫరెన్స్. ఫస్ట్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ కూడా కాదు, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ యాంటిసిపేట్ చేసేసింది. సో ఎంత మనకి ఇంట్రెస్ట్ రేట్స్ కట్ ఉంటుందా లేదంటే రైస్ చేస్తారు, ఇది ఆల్రెడీ మార్కెట్ యాంటిసిపేట్ చేసింది. ఇక్కడ మెయిన్ హై ఇంపాక్ట్ న్యూస్ ఏమైనా ఉందంటే అది FOMC ప్రెస్ కాన్ఫరెన్స్. సో ప్రెస్ కాన్ఫరెన్స్ లో పోవెల్ గారు ఏం మాట్లాడతారు, సో అప్కమింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉండొచ్చు, సో ఏం చెప్తారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కొంచెం కేర్ఫుల్ గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏం చెప్తున్నారు అనేది కొంచెం కేర్ఫుల్ గా వినండి. సో దాన్ని బట్టి అంటే ఆ టైంలో మనకి స్పెషల్లీ ఈ యుఎస్ ఇండస్ట్రీస్ లో కానీ లేదంటే డాలర్ ఇన్వాల్వ్ అయిన పేర్లు కానీ అండ్ హై ఇంపాక్ట్ వెరీ వెరీ హై ఇంపాక్ట్ న్యూస్ కాబట్టి గోల్డ్ లో చాలా చాలా హెవీ మొమెంటం అండ్ ప్లస్ హైలీ వాల్టైల్. సో అంటే ఒకే దగ్గర వెరీ బిగ్ క్యాండిల్స్ ఉంటాయి అండ్ విక్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. సో కొంచెం ఈ డస్ట్ సెటిల్ అయిన తర్వాత బెటర్ పొజిషన్స్ ఇస్తే అప్పుడు మనం ప్లాన్ చేయొచ్చు. కాకపోతే మన ట్రేడింగ్ టైం కాదు, ఇది ఇండియన్ స్టాండర్డ్ టైంలో 11:30కి వస్తుంది. సో ఆ టైంలో మనం ఎవరు ట్రేడ్ చేయం, బట్ జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఓకే. అండ్ ఈ వీక్ లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా అంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంక్ మనకి ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అంటే అవుట్కమ్ బయటికి రానుంది. సో చూస్తే 25 basis points రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇది ఆల్రెడీ ప్రైజ్ అయిపోయింది. సో పౌండ్ లో ప్రైజ్ అయిపోయింది ఆ ప్రైజెస్ లో, కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే మనం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూస్తుంటే పౌండ్ అప్ సైడ్ వెళ్తూనే ఉంది లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి. సో ఆల్రెడీ మార్కెట్ ప్రైజింగ్ చేస్తుంది ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తారని, అండ్ అది అంటే ఇప్పుడు యాంటిసిపేట్ చేస్తుంది కాదు ఇది. సో ప్రీవియస్ గా వాళ్ళు చాలా సార్లు కూడా చెప్పారు. సో ఇది పెద్ద హై ఇంపాక్ట్ న్యూస్ ఏం కాదు, రైట్. ఇంకా టెక్నికల్ అనాలిసిస్ విషయానికి వెళ్తే, సో హియర్ ఇస్ అవర్ గోల్డ్ చార్ట్. సో డైలీ టైం ఫ్రేమ్ చూస్తే, సారీ వీక్లీ చూస్తే సూపర్ బుల్లిష్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా బుల్లిష్ ఉంది అండ్ ప్రీవియస్ క్యాండిల్ హైని కూడా బ్రేక్ చేసింది. సో ఈ హైని బ్రేక్ చేసింది. ఒకవేళ ఈ వీక్ కానీ ఇలా బుల్లిష్ గా క్లోజ్ అయితే మనం నెక్స్ట్ వీక్ కి పక్కన ఉన్న వీక్ మొత్తం ఫిల్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇంకా డైలీ టైం ఫ్రేమ్ చూస్తే డైలీ కూడా మనకి మార్నింగ్ ఏషియన్ సెషన్ లో ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసింది. సో అమేజింగ్ గా మూవ్ అయింది, చూసారు కదా, ఎక్సలెంట్ మూవ్. అండ్ ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ చూస్తే మనకు ఒక రెసిస్టెన్స్ కూడా ఉంది. ఒకవేళ ఈ డైలీ క్యాండిల్ కానీ ఈ రోజు క్యాండిల్ కూడా ఈ లెవెల్ మీద కానీ క్లోజ్ అయితే మనం నెక్స్ట్ ఫర్దర్ గా నెక్స్ట్ అప్కమింగ్ డేస్ లో ఇలా నెక్స్ట్ క్యాండిల్స్ ఇలా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో స్పెషల్లీ ఈ లాస్ట్ అంటే ఈ రోజు నిన్న కూడా ఇంత హెవీ వాల్యూమ్ స్పెషల్లీ గోల్డ్ అలా అప్ సైడ్ వెళ్ళడానికి కారణం ఏంటంటే, సో ట్రంప్ గారు చేస్తున్న ఆ కామెంట్స్ అండ్ జపాన్ వర్సెస్ యుఎస్ నెగోషియేషన్స్ ఫెయిల్ అవ్వడం. ఇంకా చూస్తే మనకి మిడిల్ ఈస్ట్ లో కూడా సమ్ హెడ్లైన్స్ వస్తున్నాయి. మీరు చూస్తే మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్. సో వీటి వల్ల మనకి గోల్డ్ అనేది సో అప్ సైడ్ వెళ్తుంది. సో చూద్దాం ఇంకెంత వరకు వెళ్తుందో. సో బట్ లాంగ్ టర్మ్ లో అంటే మాత్రం గోల్డ్ ఇంకా ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్ళొచ్చు. మీరు చూస్తే నిన్న గోల్డ్ మ్యాన్ సర్చెస్ అండ్ జేపీ మార్గన్ ఇవి టార్గెట్స్ ఇచ్చాయి. 4700 వరకు టార్గెట్ ఇస్తుంది. సో 4700 అంటే ఎంత హ్యూజ్ గా వాళ్ళు బులిష్నెస్ యాంటిసిపేట్ చేస్తున్నారు చూడండి. కాకపోతే అంత వరకు వెళ్లే ముందు నేనంటే సమ్ డీప్ కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం ఒకసారి డీప్ కరెక్షన్ వస్తే బెటర్ ఎంట్రీస్ అంటే బిగ్ ప్లేయర్స్ ఇంకా అగ్రెసివ్ గా ఎంటర్ అవుతారు. సో ఆల్రెడీ వెరీ ఎక్స్పెన్సివ్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఏదో ఒక పాయింట్ దగ్గర తప్పకుండా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. సెంట్రల్ బ్యాంక్స్ నుంచి చూస్తే సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ అంటే స్టాప్ చేశాయి. సో ఇప్పుడు బై చేసేది మొత్తం ఇన్స్టిట్యూషన్స్ అండ్ రీటైల్ పార్టిసిపేషన్స్. సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర నుంచి అంటే లాస్ట్ మంత్ డేటా కూడా చూసాం, పెద్దగా బయింగ్ ఏం లేదు. సో లాస్ట్ ఒక అంటే 2 months బ్యాక్ ముందు కట అంటే హెవీగా బై చేశారు, కానీ ఇప్పుడు మరి అంటే తక్కువ బై చేస్తున్నారు, అంత హెవీగా లేదు. అందుకే మీకు మొమెంటం కూడా కొంచెం తగ్గింది. 4 hours టైం ఫ్రేమ్ చూస్తే యా హియర్ ఈస్ అవర్ రెసిస్టెన్స్ అండ్ 1 hour అంటే మాత్రం చాలా మంచి సపోర్ట్ ఫామ్ చేసింది. అండ్ అమేజింగ్ బాటమ్ విక్ వేసి మరీ ఫ్లిప్ అయింది. సో ఈ విక్ ఫిల్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో న్యూ 1 hour కదా, సో ఈ 1 hour క్యాండిల్ కానీ ఒక స్మాల్ బాటమ్ విక్ వేసి ఫ్లిప్ అయితే మాత్రం మనకి ఇలా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓవరాల్ ట్రెండ్ కూడా చాలా బులిష్గా ఉంది. సో లోయర్ టైం ఫ్రేమ్ ఎలా ఉంది మన ఎంట్రీ టైం ఫ్రేమ్. సో 30 minutes చూస్తే హియర్ ఇస్ అవర్ మోస్ట్ రీసెంట్ సపోర్ట్ అండ్ ఇది మనకి మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్.
ఈ లెవెల్ మీద క్యాండిల్ క్లోజ్ అయితే, సో ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. సో ఒకవేళ క్యాండిల్ కానీ క్లోజ్ అయితే మాత్రం మనకి ఈ హైని బ్రేక్ చేస్తే పక్కన 60 పిప్ క్లెయిన్ విక్ ఉంది. సో ఫస్ట్ టార్గెట్ ఈ విక్ ఫిల్ చూడొచ్చు. నెక్స్ట్ టార్గెట్ ఈ మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ వరకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో 15 మినిట్స్ కూడా ఎగ్జాక్ట్ గా సేమ్ లెవెల్స్ ని రెస్పెక్ట్ చేస్తుంది, 30 మినిట్స్ అండ్ 15 మినిట్స్ కూడా. సో క్యాండిల్ క్లోజింగ్ గురించి వెయిట్ చేయండి. ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. సో లేదు నేను ఇంపల్స్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను అంటే మాత్రం బెటర్ ఏంటంటే ఒక స్టీఫర్ విక్ వేసిన తర్వాత ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసేంత వరకు వెయిట్ చేయండి. కానీ నీ ఎంట్రీ అంతగా ఎవరికి రికమెండ్ చేయను, ఎందుకంటే విక్ అనేది చాలా పెద్దగా ఉంది, అంటే మరీ చిన్నగా కూడా లేదు ఇంపల్స్ ఎంట్రీ ప్లాన్ చేయడానికి. సో బెటర్ ఏంటంటే ఇంకో క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో అంతేకాకుండా 10:30 అవుతుంది, ఒక 30 మినిట్స్ లో మన ట్రేడింగ్ టైం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు బ్రేక్అవుట్ ఎంట్రీ ఇస్తే సో ఎలాంటి ట్రేడ్స్ ప్లాన్ చేయొచ్చు. సో ఎవరంటే పేషెన్స్ గా వాళ్ళు ప్లాన్ చేసిన సెటప్ గురించి వెయిట్ చేస్తారో వాళ్ళకి తప్పకుండా మార్కెట్ మనీ ఇస్తుంది. మీరు అగ్రెసివ్ గా వెళ్ళి ఇష్టం వచ్చిన ట్రేడ్స్ తీసుకుంటే మాత్రం మీరు ఈ ఫీల్డ్ లో అంటే ఈ ట్రేడింగ్ ఫీల్డ్ లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ డిసిప్లిన్ అండ్ పేషెన్స్ ఉన్న వాళ్ళకి మొత్తం మార్కెట్ అనేది మనీ ఇస్తుంది. సో అగ్రెసివ్ గా ఇష్టం వచ్చిన ట్రేడ్స్ కానీ తీసుకుంటే చాలా కష్టం మీ ఫీల్డ్ లో సక్సెస్. ఇదంటే మాత్రం నో ట్రేడ్ రేంజ్, నో ట్రేడ్ రేంజ్. యా ఇంకా జీజే విషయానికి వస్తే జీజే ప్రజెంట్ ఈ రోజు అండ్ నిన్న కూడా బ్యాంక్ ఆఫ్ జపాన్ హాలిడే కదంటే జపనీస్ ఎకనామీ మొత్తం క్లోజ్ లో ఉంది, అక్కడ స్టాక్ మార్కెట్స్ కూడా. సో ఈ రోజు పెద్దగా మొమెంటం నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాకపోతే మీకు లెవెల్స్ తీసుకోవడం తెలుస్తుందని నేను అనాలిసిస్ చేస్తున్నాను తప్పించి జీజేలో నేను ట్రేడ్స్ అంటే చాలా హెవీగా తగ్గించేస్తాను. సో ఎప్పుడో రేర్ గా, అది కూడా హై క్వాలిటీ సెటప్స్ A+ కానీ, సో పుల్ బ్యాక్ ఎంట్రీ బెస్ట్ సపోర్ట్ ఫామ్ చేసి బెస్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఉన్నప్పుడే తీసుకుంటున్నాను. సో మెయిన్ ఫోకస్ గోల్డ్, ఒక పేర్ ఎనఫ్. సో కరెక్ట్ గా ఫోకస్ చేస్తే అండ్ జీజే కూడా మనకి 2 పేర్స్ ఈజీగా మన స్ట్రాటజీతో అబ్జర్వ్ చేయొచ్చు కాబట్టి జీజే పక్కన యాడ్ చేస్తున్నాను. కాకపోతే వెరీ సెలెక్టివ్ ట్రేడ్స్ మాత్రమే జీజేలో నేను తీసుకుంటున్నాను. సో ప్రజెంట్ వీక్లీ క్యాండిల్ చూస్తే బేరిష్ ఉంది అండ్ డైలీ క్యాండిల్ కూడా హియర్ ఈస్ అవర్ మోస్ట్ రీసెంట్ సపోర్ట్. అండ్ ప్రీవియస్ డే క్యాండిల్ మనకి బాటమ్ విక్ లేకుండా క్లోజ్ అయింది, అంటే చాలా తక్కువగా ఉంది. సో ఎప్పుడన్నా సరే బులిష్ క్యాండిల్ ఆర్ బేరిష్ క్యాండిల్ కంటే బాటమ్ విక్, బులిష్ క్యాండిల్ కంటే టాప్ విక్, ఇవి చాలా ఇంపార్టెంట్. సో అవి లేకపోతే నెక్స్ట్ క్యాండిల్ ఫర్దర్ గా మూవ్ అవ్వడానికి రేంజ్ లేనట్టు. సో ఇక్కడ చూస్తే డైలీలో మనకి రేంజ్ ఏం కనిపించట్లేదు, సో విక్ అనేది లేదు. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఈ క్యాండిల్ బుల్లిష్ గా క్లోజ్ అయితే ఈ రోజు క్యాండిల్ కానీ నెక్స్ట్ టుమారో క్యాండిల్ మనకి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఇలా కానీ క్లోజ్ అయితే మనకి టుమారో క్యాండిల్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ క్యాండిల్ కానీ ఓన్ క్యాండిల్ లోన్ కానీ బ్రేక్ చేస్తే, అంటే బేరిష్నెస్ ఇది మొత్తం విక్ అయి ఇలా ఓన్ క్యాండిల్ లోన్ కానీ బ్రేక్ చేస్తే మనం ఫర్దర్ ఫాల్ చూడొచ్చు ఈ లెవెల్ వరకు, అంటే ఈ విక్ వరకు. సో చూద్దాం ఏమవుతుందో. ప్రజెంట్ అంటే మాత్రం డైలీ టైం ఫ్రేమ్ లో మనకి పెద్దగా డేటా ఏం లేదు. సో 4 అవర్స్ చూస్తే హియర్ ఇస్ అవర్ మోస్ట్ రీసెంట్ సపోర్ట్. సో ఇక్కడ ఒక మంచి సపోర్ట్ ఫామ్ చేసింది అండ్ ఇక్కడ ఒక మంచి రెసిస్టెన్స్ కూడా ఫామ్ చేసింది. సో 1 అవర్, సో 1 అవర్ చూస్తే చాలా క్లమ్జీగా ఉంది. మీరు చూసారా అంటే జీజేలో మెయిన్ ఇంత క్లమ్జీనెస్ కారణం ఏంటంటే లాస్ట్ 2 డేస్ నుంచి బ్యాంక్ ఆఫ్ జపాన్ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, సారీ బ్యాంక్ ఆఫ్ జపాన్ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. సో ఈ 2 కంట్రీస్ దగ్గర నుంచి మనకి పెద్దగా వాల్యూమ్ లేదు, అంటే ఈ 2 సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర నుంచి అంటే హాలిడేస్ వాళ్ళు క్లోజ్ లో ఉన్నాయి కదా, సో దానివల్ల వాల్యూమ్ తక్కువగా ఉంది. మేబీ అందుకే అనుకుంటా ఇంత హ్యూజ్ విక్స్ ఉన్నాయి. చూద్దాం ఈ రోజు ఏమైనా వాల్యూమ్ వస్తుందో వచ్చే అవకాశం ఉన్నాయి, లెట్స్ సీ. కాకపోతే జేపీబై హాలిడే ఉంది కదా, బ్యాంక్ హాలిడే, ఏమైనా లండన్ సెషన్ చూడాలి. లండన్ సెషన్ ఓపెనింగ్ లో ఏమైనా మనకి మంచి వాల్యూమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 30 మినిట్స్ చూస్తే దీన్ని మనం మేజర్ సపోర్ట్ కింద తీసుకోవచ్చు. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది కానీ ఆ సపోర్ట్ తర్వాత రేంజ్ లేదు. సో మనకి రేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి హియర్ ఇస్ అవర్ మోస్ట్ రీసెంట్ సపోర్ట్. ఇంకా రెసిస్టెన్స్ విషయానికి వస్తే చాలా టఫ్, చాలా టఫ్. సో 30 మినిట్స్ లో ఇక్కడ ఎటువంటి రెసిస్టెన్స్ లేదు. సో ఇదే మనకి మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్. సో ప్రైస్ యాక్షన్ అంటే మాత్రం చాలా వరిష్ఠగా ఉంది జీజేలో. సో ఇప్పుడు నేను ప్రజెంట్ చూసేది ఏంటంటే బయింగ్ అంటే ఛాన్సే లేదు. బై చేయాలంటే ఈ లెవెల్ మీద క్లోజ్ అవ్వాలి క్యాండిల్, ఈ లెవెల్ మీద క్లోజ్ అవ్వాలి అండ్ మల్టిపుల్ రిజెక్షన్స్ కూడా ఉన్నాయి అండ్ ఓవరాల్ ట్రెండ్ కూడా బేరిష్గా ఉంది. సో బయింగ్ అంటే నేను రికమెండ్ చేయను. ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే ఈ లోపల అంటే ఇంకొంచెం అప్ సైడ్ వెళ్ళి ఇక్కడ ఏమైనా ఒక మంచి రెసిస్టెన్స్ కానీ ఫామ్ చేస్తే, సో ఇక్కడ ఏమైనా ఒక మంచి రెసిస్టెన్స్ కానీ ఫామ్ చేస్తే ఆ నెక్స్ట్ క్యాండిల్ ఒక స్టీఫర్ టాప్ విక్స్ వేసి బ్రేక్అవుట్ కట్టేస్తే మాత్రం మనం ఎలాంటి ఎంట్రీ అంటే లైక్ పుల్ బ్యాక్ ఎంట్రీ టైప్
ఏమైనా ఫామ్ అవుతే సెల్లింగ్ గురించి చూడొచ్చు. నేను బయింగ్ అంటే ఎవరికి రికమెండ్ చేయను, ఎందుకంటే పెద్దగా రేంజెస్ లేవు అండ్ క్లీన్గా ఓవరాల్ ట్రెండ్ కూడా మనకి బేరిష్గా ఉంది. సో ప్రెసెంట్ అంటే మాత్రం ఒక బేరిష్ క్యాండిల్ గురించి వెయిట్ చేయండి. ఇంకా ఇది ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ప్రీవియస్ క్యాండిల్ హైన్ కూడా బ్రేక్ చేసింది. సో రేంజ్ ఒక 12 పిప్స్ ఉంది, అంటే పెద్దగా రేంజెస్ ఏం కాదు ఇవి, 12 పిప్స్ 20 పిప్స్ నథింగ్. సో అట్లీస్ట్ ఒక 35 ఆర్ 40 పిప్స్ అని ఉండాలి, రైట్? సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అనాలిసిస్. సో అనాలిసిస్లో కానీ ప్రీవియస్ అనాలిసిస్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, సో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకున్న ప్రతి డౌట్స్ కూడా అడగొచ్చు. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు మార్నింగ్ ఒక పర్సన్, సో ఈ ట్రేడ్లో మిస్టేక్ ఏంటి అనా? యా, సో ఇక్కడ చూస్తే మిస్టేక్ పక్కన క్లీన్ రేంజ్ ఉంది, సో ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ క్లోజ్ క్యాండిల్ కింద క్లోజ్ అయింది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎక్కడ ఎంటర్ అయ్యారు. ఈ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసిన అప్పుడు అంటే 1 to 2 minutes ఎంటర్ అవుతే మాత్రం అది రాంగ్ ట్రేడ్ అండ్ అది మనం తీసుకోకూడదు. అండ్ ఏషియన్ సెషన్ 5:30, సో ఏషియన్ సెషన్ అన్ని సార్లు వాల్యూమ్ ఉండాలని లేదు. అంతేకాకుండా మీరు కౌంటర్ ట్రెండ్ ట్రేడ్ తీసుకున్నారు. సో కౌంటర్ ట్రెండ్ ట్రేడ్ లో సమ్ టైమ్స్ మనం అన్ని బాగా చేసినా సరే ట్రెండ్కి అపోజిట్ గా వెళ్తున్నాం కాబట్టి స్టాప్ లాస్ లిట్ అవుతాం. సో జస్ట్ ప్రాబిలిటీ అంతే. కాకపోతే ఇక్కడ నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది ఫస్ట్ 1 to 2 minutes లో మీరు తీసుకుంటే మాత్రం అది రాంగ్ ట్రేడ్ అవుతుంది, అదొక్కటే. సో మిగతావన్నీ బాగానే చేశారు, ఎందుకంటే పక్కన క్లీన్ రేంజ్ ఉంది, హై వాల్యూమ్ టైం అయ్యింది. సో ఓకే, పర్ఫెక్ట్గా ఉంది. అండ్ రిస్క్ కూడా మేనేజ్ చేశారు అనుకుంటున్నాను. గుడ్. సో ఇక్కడ రిస్క్ కూడా మేనేజ్ చేశారు, అయితే ఇది మీకు విన్నింగ్ ట్రేడ్తోనే సమానం. సో సమ్ టైమ్స్ ఇలాంటి అంటే ప్రతి ట్రేడ్ మనం విన్ అవ్వాలని లేదు. సో సమ్ టైమ్స్ మనకి ఇలాంటి లాసెస్ కూడా వస్తాయి, జస్ట్ ప్రాబిలిటీ లాసెస్. అంటే మీ ప్లాన్ ఉంటుంది కదా, ట్రేడింగ్ ప్లాన్, అందులో పెట్టుకున్న రూల్స్ని ఒక్కొక్కటి చూడండి. ఏంటి ఫస్ట్ రూల్, క్లీన్ రేంజ్ ఉందా, నెక్స్ట్ రూల్ ఏంటి. సో ఎలా ఏంటంటే ప్రతి రూల్ని సాటిస్ఫై చేస్తుందా లేదా ట్రేడ్ అనేది మీరు చెక్ చేసుకుంటే మీరు తీసుకున్న ట్రేడ్ డమ్ ట్రేడా లేదంటే బెస్ట్ ట్రేడా, జస్ట్ ప్రాబిలిటీ లాస్ అనేది మీకే తెలుస్తుంది, రైట్? ఇదంటే మంచి ట్రేడ్, జస్ట్ ప్రాబిలిటీ లాస్ అంతే. అండ్ ఇంకొక క్వశ్చన్, ఎక్స్నెస్ లో ప్రైస్ రాకముందే ట్రిగర్ అవుతుంది. మేబీ మీరు లిమిట్ ఆర్డర్స్ పెట్టుంటారు, సమ్ టైమ్స్ రోల్ ఓవర్ టైమ్స్ లోని కట ట్రిగర్ అవుతాయి. సో ఎందుకంటే మార్కెట్స్ నెక్స్ట్ డేకి మూవ్ అవుతాయి కదా, సో దానివల్ల అలాంటప్పుడు స్ప్రెడ్స్ మనకి పెరుగుతాయి. ఎప్పుడు మీకు ట్రిగర్ అవుతుంది, ఒకసారి బై స్టాప్ సెల్ స్టాప్స్ యూస్ చేయండి. అండ్ లేదంటే స్ప్రెడ్స్ యాడ్ చేయండి. మీ ఎంట్రీకి స్ప్రెడ్స్ కానీ యాడ్ చేయకపోతే మీ ఆర్డర్ కొంచెం ముందుగా ఆ స్ప్రెడ్ వల్ల కొంచెం ముందుగా ట్రిగర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎక్స్నెస్ అనేది స్ప్రెడ్స్ నథింగ్, అసలు స్ప్రెడ్సే ఉండవు. మీరు ఏ అకౌంట్ యూస్ చేస్తున్నారో నాకు తెలియదు, బెటర్ ఏంటంటే రా స్ప్రెడ్ అకౌంట్ యూస్ చేయండి, మీకు ఎటువంటి స్ప్రెడ్స్ ఉండవు. అండ్ ఎక్స్నెస్ అకౌంట్ మీకు ఉంటే వెల్, లేకపోతే మాత్రం డిస్క్రిప్షన్ లో మన లింక్ ఉంది, అది యూస్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఆల్రెడీ మీ దగ్గర ఉన్న అకౌంట్స్ అంటే నాకు కిందకి చేంజ్ చేసుకోండి, నేను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఎలా చేంజ్ చేసుకోవాలనేది. సో అప్పుడు మీకు ఏ ఇష్యూస్ వచ్చినా సరే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, నా టీం చూసుకుంటుంది మీకు ఏ ఇష్యూస్ వచ్చినా. ఇక్కడ ఇక్కడ మిస్టేక్ ఏంటి, సో ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఇది నిన్న అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా క్యాండిల్ అనేది కింద క్లోజ్ అవ్వలేదు. మీరు చూస్తే క్యాండిల్ అనేది ఎక్కడ కింద క్లోజ్ అయింది, అక్కడ కింద క్లోజ్ అయిందా, క్లోజ్ అవ్వలేదు. మరి క్లోజ్ అవ్వకుండా మీరు ఎలాగా ఈ నెక్స్ట్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేస్తే తీసుకుంటారు. ఇది రాంగ్ ట్రేడ్, ఇది ఇంపల్స్ ఎంట్రీలోకి వస్తుంది. సో ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీ చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే పక్కన కూడా ఒక విక్ ఉంది కాబట్టి. సో ఇదంటే మాత్రం కరెక్ట్ ట్రేడ్ కాదు, ఎందుకంటే ఇది క్లీన్ బ్రేక్అవుట్ అవ్వలేదు. బ్రేక్అవుట్ అవ్వకుండా మీరు ట్రేడ్ తీసుకున్నారు. అది ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అప్పుడు ఈ నెక్స్ట్ క్యాండిల్ చూసారా, ఇది టాప్ విక్ వేసి ఈ ప్రీవియస్ క్యాండిల్ లోన్ కన్ బ్రేక్ చేస్తే అప్పుడు ఇంకా మీ వైపు ఛాన్సెస్ ఎక్కువ, ఎందుకంటే మీరు తీసుకున్నది ఫస్ట్ ఇక్కడ ఇంపల్స్ అంటే దట్టు ఇది కౌంటర్ ట్రెండ్, అంటే క్లీన్ గా అప్ సైడ్ వెళ్తుంది. అప్ సైడ్ వెళ్ళేటప్పుడు మీరు ఇలాంటి టాప్ లో ఎంటర్ అవుతున్నారు, అంటే ట్రెండ్కి అపోజిట్ గా ఇంపల్స్ అంటే తీసుకోవడం అనేది చాలా రిస్కీ. అంటే ట్రెండ్కి అపోజిట్ గా దట్టు ఇంపల్స్ అంటే అనేది బిల్ రేట్ తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు లూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ, అందుకే ఇది స్టాప్ లో సెట్ అయింది. బట్ ఇక్కడ రిస్క్ మేనేజ్ చేశారు అనుకుంటున్నాను. రిస్క్ మేనేజ్ చేస్తే వెల్, లేదు అంటే మాత్రం మీరు రిస్క్ మేనేజ్మెంట్ మీద నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. సో ఆ వీడియోస్ ఒకసారి చూడండి, మీకు 15 minutes బేస్ చేసుకునే రిస్క్ ఎలా మేనేజ్ చేయాలో చాలా క్లియర్గా వీడియోస్లో చెప్పడం జరిగింది. యా, సో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం గ్రూప్లో అడగండి. ఈ రోజు లైవ్ స్ట్రీమ్ ఉంటుందా ఉండదా అనేది నేను గ్రూప్లో అనౌన్స్ చేస్తాను. మేబీ ఎన్వై సెషన్ చూద్దాం. సో లండన్ నాకు కొంచెం మీటింగ్స్ ఉన్నాయి, సో అవి కంప్లీట్ చేసుకుంటాను. సో ఎన్వై సెషన్ నేను గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.